భారత జాతీయ త్రివర్ణ పతాకానికి రూపకల్పన చేసిన మహాపురుషుడు, స్వాతంత్ర్య సమర యోధుడు శ్రీ పింగళి వెంకయ్య 147వ జయంతి రామ్నగర్ గుండులోని పింగళి వెంకయ్య స్మారక భవన్లో జరిగింది. పింగళి వెంకయ్య గారి దివ్య స్మృతిని, ఆయన వారసత్వాన్ని గుర్తించి 5 శతాబ్దాలుగా ప్రచారం చేస్తున్న జగదాంబ గారు నడిపిస్తున్న ఈ ట్రస్ట్ ప్రతి ఏటా వెంకయ్య గారి జయంతి వేడుకలను నిర్వహించడమే కాకుండా అవినీతి రహిత సుపరిపాలన అందించే నాయకులను ప్రోత్సహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈనాటి కార్యక్రమానికి బీజేపీ డివిజనల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, కౌండిన్య ప్రసాద్ మాధవ్, బీఆర్ఎస్ లక్ష్మణ్ అతిథులుగా హాజరయ్యారు. జాతీయ జెండా కింద అందరూ సమానమే. ఏం చేస్తున్నాడో తెలుసు. గీత బాబాయ్ అది ఇంత తెలియకూడదు. పొద్దులేసి ఆయనతోటే పని మనకి. ఇతను శ్యాము మన బీజేపీలో యువ మోర్చా, ఇతనేమో మన రాజు బీజేపీలో సెక్రటరీ, మన సార్ కూడా చంద్రశేఖర్ రావు గారు మన అచ్యుత్ రెడ్డి మార్కులో ఉంటారు, ఉపాధ్యక్షుడు. మన రఘు ఇక్కడ లలితనారు సాఫ్ట్వేర్, జనార్దన్ రెడ్డి ఇతనికి ఇక్కడ మన 4 చిల్లీస్ రామ్నగర్ చౌరస్తాకి ఇతర జనరల్ సెక్రటరీ, వ్యవస్థాపక చైర్మన్ గారు. మీరు ఒక 2 నిమిషాలు వస్తాం. చాలా ఒకటి చేయబెట్టండి మీరు కూడా. ఏముందా అమర్ హై అమర్ హై పింగళి వెంకయ్య, అమర్ హై అమర్ హై అమర్ హై పింగళి వెంకయ్య, అమర్ హై. పింగళి వెంకయ్య గారి ఆశయాలను సాధిద్దాం, పింగళి వెంకయ్య గారి ఆశయాలను ప్రజలకి దగ్గర అవడమే దేశానికి దగ్గర అవడం అంటే లెక్క. దేశం అంటే ప్రజలు, ప్రజలంటే దేశం. అది ఇది నేను చెప్పిన మాట కాదు. ఈనాడు మన పింగళి వెంకయ్య గారు అంటే మనకి జాతీయ జెండా ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన చాలా కాలం కింద మరుగులు పడిపోయారు తెలియకున్నాను. అటువంటి వ్యక్తిని మేము లాస్ట్ 20 సంవత్సరాల దగ్గర నుంచి మేము కృషి చేసి ఇప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాము. ఇంకా కూడా చేస్తూనే ఉన్నాం ఆ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో అవేర్నెస్ కలగజేసి జాతీయ జెండా ఇచ్చిన వారు ఆయన అని చెప్పేసి చెప్పడే ఒకటే మేము ఇక వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎస్ఎస్ఎల్ పోటీలో ఇచ్చి వాళ్ళకి మెమెంటోలు ఇవ్వడం చేయడం కార్యక్రమాలు చేస్తున్నాం. దానివల్ల ప్రోత్సాహకాలు ఇచ్చేసరికి పిల్లల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. టీచర్స్లో, పిల్లల్లో, స్కూల్స్లో కూడాను. ఇది దేశ నాయకులే కనుక ప్రకటించి ఉన్నట్లయితే ఈ పార్టీకి చాలా కనివిడుతనం ప్రజల్లో వచ్చేసి ఉండేది. అది చేయడానికి మాకు కృషి చేస్తున్నామండి. గవర్నమెంట్తో కూడా మేము ఆ విజయాన్ని తీసుకొచ్చాము. భారతదేశం యొక్క అవేర్నెస్ తీసుకురండి, జాతీయ పర్వదినాల కింద ప్రకటించమని అడుగుతున్నాం. 2 రోజులు ఏది మన దేశం యొక్క దీంట్లో పట బెజార్లో 2 రోజులు సభ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకి 2 రోజులు మనం జాతీయ పర్వదినాల కింద ప్రకటించమని అడుగుతున్నామండి. దాంతో పిల్లలను, స్కూల్ పిల్లల్లో, పెద్దల్లో అందరిలో కూడా అవేర్నెస్ కలిగి ఒకటేసారి మన జెండా చూడంగానే అందరికీ ఒక విధమైనటువంటి మానసిక స్థితి ఏర్పడుతుంది కదా. చక్కని ఆనందం కలిగి దేశం మనది అని, భారతదేశం మనది, భారతీయతే మన మతం, అది మన స్లోగన్ కూడాను. అందరికీ ఆ విధంగా బయటికి తీసుకురావాలి, ఇంకా కూడా చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. భారత్ మాతాకి జై అని చెప్పి భారతతో ఇవ్వాలనేటువంటిది ఒకటి మేము ప్రకారంగా ప్రతి సభలోనూ కోరుతున్నామండి. ఈ విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మా ట్రస్ట్ బోర్డుని చాలా జాగ్రత్తగా, మంచి పేరు వచ్చింది కూడా మాకు తెచ్చుకున్నాము. మేము ఇంకా కూడా చేస్తాము.
ఒక గవర్నమెంట్ తోటి ఇది చేసి మేము అన్నీ కూడా ఆయనకు వచ్చేటట్టుగా చేసుకుంటాం. మా యొక్క కర్తవ్యంగా మేము భావించి చేస్తున్నాం ఈ పనిని. అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా కాలంగా ఆమోదించారు దీన్ని. మాకు సంతోషంగా ఉన్నది ఈ విధమైన కార్యక్రమాలు మేము చేస్తున్నందుకు. పింగళి వెంకయ్య గారి యొక్క మాటలు, ఆయన ఒక ఇది మనం స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన జన్మదినం సందర్భంగా ఇది ప్రతి ఏటా ఇక్కడ శ్యామలరావు గారు నిర్వహిస్తారు. మళ్ళీ అదేవిధంగా స్మరించుకోవడమే కాకుండా ఏదైతే పింగళి వెంకయ్య గారు ఆయన సూచనలు, ఆయన పాఠాలు ఏదైతే నేర్పిరో అది మనందరం కూడా చూచా తప్పకుండా పాటించాలి అని చెప్పి నేను మన అందరు కూడా తెలియజేస్తున్నా. మరి ఈ రకంగా కూడా మనందరం ఆయన అడుగుజాడలో మనందరం కూడా ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్యామలరావు గారికి ధన్యవాదాలు. ఆయన జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారి ఆయన యొక్క జాతీయ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను మరి ఒకసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాల్ని మనందరం ముందుకు తీసుకోవాల్సింది బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్మారక సంస్థ ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.